శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 51. కాశీరాజు వినాయకలోక పయనం. వ్యాసమునీంద్రుడు ఇలా అడుగుచున్నాడు. కాశీరాజు గణపతిని ఎలా ఆరాధించాడు? ఈ భౌతిక దేహంతోనే ఎలా ఉత్తమోత్తమైన గణేశ స్థానమును పొందగలిగాడు? పరమేష్టి, విన కుతూహలంగా ఉన్న ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పుమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని బ్రహ్మదేవుడు ఇలా సమాధానం చెప్పాడు. బుద్ధిమంతుడవగు వ్యాసమునీంద్ర, స్థూల దేహంతోనే కాశీరాజు ఎలా స్వానంద భవనం చేరుకున్నాడో ఆ పురాతన గాథ చెబుతాను విను. జ్ఞానసాగర్డగు ముద్గల నుండి గణేశ మహిమను తెలుసుకుని మనోవాక్కాయ కర్మలతో సర్వం గణపతియే అన్న భావంతో గణపతికి సంపూర్ణ శరణాగతుడయ్యాడు. గణపతియే అతని ధ్యాస, అతని శ్వాస, సర్వం గణపతిమయం అన్న స్థితికి చేరుకున్నాడు. గొప్ప భక్తితో గోదానాలు చేశాడు. లెక్కలేనన్ని ఏనుగులను దానం చేశాడు. భూదానాలు, వాహన దానాలు, అశ్వదానాలు, ధనదానాలు, ఇలా దశదానాలు చేశాడు. వినాయక ప్రీతి కొరకు యజ్ఞాలు చేశాడు. ప్రత్యహం అతను చేయని సత్కర్మ లేదు. భూరి దక్షిణలతో బ్రాహ్మణ సమారాధనలు ఘనంగా చేశాడు. అలా కాశీరాజు వినాయకునిపై ఎనలేని భక్తితో మెలుగుతూ వచ్చాడు. మాఘ శుద్ధ చతుర్థి మంగళవారం నాడు రాజు ప్రాతకాలనే లేచి స్నానం చేసి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించి సర్వాలంకార భూషితుడై పీతాంబరములు ధరించి సకల లోకవాసులకు సద్బ్రాహ్మణులను, సత్పురుషులను, సహృదయులను రకరకాల రత్నాలతోనూ పట్టుబట్టలతోనూ ఘనంగా సత్కరించాడు. వినాయకుని విమానాగమనం కోసం క్షణక్షణం నిరీక్షిస్తూనే ఉన్నాడు రాజు. కాశీరాజు వినాయక లోకాగమనం మయం ఎరిగిన వినాయకుడు ప్రమోదుడు, అమోదుడు అను ఇద్దరు దూతలను పిలిచి, మీరు నా భక్తుడగు కాశీరాజు ఉన్న ధరాతలానికి వెళ్ళి అతన్ని విమానంపై ఎక్కించుకొని ఇక్కడకు తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. వినాయకుని ఆజ్ఞ అనుసరించి దూతలు విమానం తీసుకుని కాశీరాజు చెంతకు వెళ్ళారు. ఆ దివ్య విమానం తేజస్సు చూసి సర్వలోకవాసులు అది ప్రళయాలనమా అని భ్రమించారు. కొందరు అది గొప్ప పిడుగా అని భయపడ్డారు. కొందరు రవిమండలం విరిగి భూమిపై పడిందా అన భ్రమ చెంది భీతిల్లారు. విమాన ఘంటానాదం విని కొందరు అదిగో అది వినాయకుని కృపకు చిహ్నమని భావించారు. విమానం కాశీరాజు ప్రాంగణంలో దిగగానే ఆ ప్రాంతమంతా దివ్య కాంతులతో ప్రసాదించింది. దూతలు కాశీరాజును సమీపించారు. వాళ్ళు దివ్యాంబరములు, దివ్యమాలలు ధరించి ఉన్నారు. ఆ దివ్య మంగళ విగ్రహాలు సాక్షాత్తు వినాయకునకు ప్రతిరూపాలుగా భాసిస్తున్నారు. దూతలను చూసి రాజు సమధిక ఉత్సాహంతో వారిని ఉచిత రీతిని సత్కరించారు. వాళ్లను ఎంతగానో గౌరవించాడు. దూతలు రాజుతో, రాజా, నువ్వు చాలా చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే మా వినాయక స్వామి ఎల్లప్పుడూ నిన్ను, నీ రుజు ప్రవర్తనమును, నీ అమిత భక్తిని తలుస్తూ ఉంటాడు. 3 లోకాల్లోనూ మా స్వామికి నీకంటే ప్రీతిపాత్రుడు ఇంకొకడు లేడంటే నమ్ము. రాజా, నీ జన్మ ధన్యమైంది. ఎంత పుణ్యం చేశావయ్యా రాజా. మా స్వామిపై అనన్య భక్తి గల నీ దర్శనం వల్ల పాప సముచ్చయం పటాపంచలైపోతుంది. నృపాధిపా, నువ్వు ఎంత గొప్ప తపస్సు చేశావో, ఇంతటి పుణ్యాన్ని మూటకట్టుకున్నావు. ధన్యుడవయ్యా, ధన్యుడవు. పరబ్రహ్మస్వరూపుడవు, ఆవాంగ్మానస గోచరుడు, విరాట్టు, విశ్వరాట్టు అయిన వినాయకుడు బాలరూపం ధరించి నీ ఇంట మసులుతూ అనేక లీలలు ప్రదర్శించాడు. రాజా, దైవభక్తునికి గల మహిమ ఇతరులకు గోచరం కాదు. లేకపోతే మా స్వామి ఎల్లప్పుడూ నిన్నే స్మరిస్తూ ఉండడమేమిటి? భక్తునకు భగవంతునకు అభేదాన్ని సూచించడానికి ఇంతకంటే నిదర్శనం ఏమిటి కావాలి? అందుకే
నీకోసం ప్రత్యేక విమానం పంపాడు స్వామి. వినాయక స్వామి తన ఆజ్ఞావసత్తుల మమ్ము పిలిచి నిన్ను తన సన్నిధానానికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు అని చెప్పారు. దూతల మాటలు వినగానే కాశీరాజు ఆనందాశ్రువులు రాలుస్తూ సంతోష సాగరంలో మునకలు వేశాడు. చేతులు జోడించి దూతలతో, దేవదూతలారా, నా జన్మ సార్థకమైంది, నా పితరులు తరించారు, నా భక్తి పండింది, నా భాగ్యం ఏమని చెప్పను. ఈ చర్మచక్షువులకు దుర్లభమైన మీ దివ్య చరణ పంకజములు సేవించే అపూర్వ భాగ్యం నాకు లభించింది. దూతలారా, నన్ను పరమపదానికి తోడ్కొని పోవడానికి మీరు వినాయక రూపంలో నా దగ్గరకు వచ్చారు. ఏ దేవదేవుడు చర్మచక్షువులకు అగోచరుడై ఇక్షుసాగర మధ్యమందు నిత్యానందుడై విరాజిల్లుతూ ఉంటాడో, ఎవడు నిర్గుణుడో, చిత్స్వరూపుడో, సనాతనుడో, పరబ్రహ్మయో, విశ్వోత్పత్తి స్థితి లయ హేతుభూతుడో, ఏ వాడు భక్తజన సముద్ధరణ కోసం ఆకారం ధరించాడో, ఎవడు అరూపుడైనను నానారూపుడో, భూభారము హరించుటకు అవతరించాడో, ఆ దయామయుడు ఈ దీనునిపై కృప చూపి తమను పంపాడు. ప్రణిపాత పురస్సరంగా మర్చులకు దుర్లభమగు ఈ దివ్య విమానమును నేను అధిరోహిస్తాను అని చెప్పి తన రాజ్యపాలనలో తనకు సర్వదా సహాయభూతులకు సచివోత్తములను సజల నయనాలతో గాఢంగా ఆలింగనం చేసుకుని తన పుత్రుని వారి చేతుల్లో పెట్టి అమాత్యుల అండదండలతో ధర్మం తప్పకుండా ప్రజలను పాలించమని కుమారునకు హితము చెప్పి, ముద్గల మహర్షి దయ వల్ల నాకు ఈ భాగ్యం లభ్యమైంది అని పదే పదే ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటూ దివ్య విమానమునకు నమస్కరించి భౌతిక దేహంతోనే దాన్ని అధిరోహించాడు. దివ్య విమాన స్పర్శ వల్ల కాశీరాజు శరీరం రవి తేజస్సుతో ప్రకాశించింది. ప్రణవనాదం ప్రతిధ్వనిస్తోందా అన్నట్లు గణగణ గణగణమంటూ ఘంటారావంతో దివ్య విమానం వాయువేగ మనోవేగములతో నభో వీధిలో నడుస్తుండగా మార్గమధ్యమున దుష్కృత కర్ములకు ఆవాసమైన భూత ప్రేత పిశాచలోకం కాశీరాజు కంటపడింది. ఆ లోకంలో సగం పాదం కలవాళ్ళు, వికృత రూపాలు కలవాళ్ళు, కాళ్ళు పైకి తలలు క్రిందికి కలవాళ్ళు, పృష్ఠంలో ముఖం కలవాళ్ళు, నడినెత్తిన కళ్ళున్న వాళ్ళు, రొమ్ము పైన కళ్ళున్న వాళ్ళు, బాణల్లాంటి పొట్ట కలవాళ్ళు, సన్నటి మెడ కలవాళ్ళు, ఇలా నానా వికార రూపులు ఉన్నారు. గగనతలంలో అణుమాత్ర రూపంలో పరిభ్రమిస్తూ అనేక గోళాలు కనపడ్డాయి కాశీరాజుకు. ఓ దూతలారా, హాహాకారాలతో, ఆర్తారావాలతో, వికార రూపాలతో నిండిన ఆ లోకాలేమిటని దూతలను అడిగాడు కాశీరాజు. 51వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము, అధ్యాయము 52. కాశీరాజు దివ్య విమానము పైనుండి అనేక లోకాలను దర్శించుట. విమానం అమిత వేగంతో వియద్వీధిలో పయనిస్తూ ఉండగా కాశీరాజుకు ఒక లోకం కనబడింది. రాజు ఆ లోకం ఏమిటని దూతలను అడిగాడు. దూతలు ఇలా చెప్తున్నారు: రాజా, నీకు కనబడుతున్న ఆ లోకం భూత ప్రేత పిశాచ లోకం. ఇతరులను నిందించేవారు, వంచకులు, చోరులు వాళ్ల మరణానంతరం ఆ లోకమే చేరుకుంటారు. వాళ్ల పాప ఫలంగా అనేక నరక బాధలు అనుభవిస్తూ ఉంటారు. దానికి పైన ఉన్నదే, అదుగో అదే అసురులు నివసించే లోకము. అందులో కొందరు పైకి నిక్కపొడిచే భయంకరమైన కేశాలు కలిగి ఉన్నారు చూడు. ఇంకొందరు ఘోరమైన ముఖాలు కలిగి ఉన్నారు. మరికొందరు బాణల వంటి పెద్ద పెద్ద నోళ్లు తెరచి చొంగలు కారుస్తున్నారు. కొందరు పెడబొబ్బలు పెడుతున్నారు. ఇలా దూతలు చెబుతూ ఉండగా విమానం మరికొంత ముందుకు సాగింది. రాజుకు మరో లోకం కనబడగా ఆ లోకం ఏమిటని మళ్ళీ దూతలను అడిగాడు. అగ్నికుండం వల్లే ప్రకాశిస్తున్న ఆ లోకం దుష్ట దానవ రాక్షసులు నివసించే లోకం. అక్కడ పాపకర్ములు నివసిస్తారు. దానిపైన ఉన్నది రత్న కాంచన భూములతో నిండిన స్వర్గము. గంధర్వులు అక్కడ నిత్యం కర్ణ రసాయనంగా గానం చేస్తూ ఉంటారు.
అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. కిన్నరులు సంగీత రుచులు కురిపిస్తూ ఉంటారు. సంగీత ఝురులు కురిపిస్తూ ఉంటారు. అది సర్వసుఖాలకు ఆవాసము అని సమాధానం చెప్పారు వినాయకుని దూతలు. విమానం ముందుకు సాగుతోంది. కాశీరాజు మళ్ళీ దూతలను అడిగాడు, ఆ కనపడుతున్న నగరం ఏమిటి? అది గంధర్వ నగరం. గంధర్వులు ఇంద్రదేవుని ఆస్థాన గాయకులు. పుణ్యవంతులకు ఆ లోకం ప్రాప్తిస్తుంది రాజా, అటు చూడు. అది సిద్ధ, చారణ, యక్ష, గుహ్యకులు నివసించే పురము. దాన ధర్మాలు, పుణ్యవ్రతాలు చేసిన వారికి వాళ్ళ పుణ్య ఫలితంగా ఆ నగరం లభిస్తుంది. రాజా, అదుగో అటు చూడు, అదే ఇంద్రనగరం. 100 అశ్వమేధ యాగాలు చేసి సువర్ణ, రత్న, గో, రథ, అశ్వ, గజ దానాలు చేసిన వారికి, పుణ్యక్షేత్రాలు దర్శించి పుణ్యతీర్థములలో అభిషేకాలు చేసిన వారికి లభ్యమయ్యే అపురూపమైన స్థానమిది అని రాజుకు వివరించి పిమ్మట అగ్నిలోకములను చూపారు. పిదప శుభాశుభ మిశ్రమమైన యమలోకమును దూతలు రాజుకు చూపారు. ఆ లోకంలో పుణ్యాత్ములు సర్వభోగాలను, పాపాత్ములు వారి పాపకర్మల ఫలితంగా కొందరు సమ్మెటపోటలు తింటూ ఉంటారు. కొందరు సలసల తాగే ఉష్ణ రక్త కటారములలో అంటే బూరెల మూపుల్లో వేచబడుతూ ఉంటారు. కొందరు చిరకత్తుల ఊచకోతకు బలవుతూ ఉంటారు. కొందరు అందతామిశ్ర దుర్గంధ భూయిష్ట కృమి కుండలంలో మగ్గుతూ ఉంటారు. తర్వాత దూతలు పుణ్యతీర్థ సేవనం, అన్నదానాల వల్ల లభ్యమైన పుణ్యవశమున మానవునకు లభించే కుబేరలోకం చూపించారు. అటుపిమ్మట పరమమైనది, అద్భుతమైనది, కోటి రత్న కాంచన రాసుల దానవులచే లభ్యమయ్యే శక్రలోకమును, తదుపరి ఉత్తమమైన వారుణలోకమును రాజుకు చూపారు. ఆ లోకం వాపి కూప జలాశయములతోనూ ఇంపుగా ఉంటుంది. అటుపిమ్మట వాయులోకం చూపారు. నిండు వేసవిలో విసనకర్రలు, జలకుంభములను దానమిచ్చే వారికి ఉత్తమమైన వాయులోకం సంప్రాప్తమవుతుంది. దానిపైన దుర్నిరీక్ష్యము, దుర్ధరము అయిన సూర్యలోకం ఉంది. పంచాగ్ని సాధక రతులు, సూర్యోపాసకులు, అవాప్తకాములకు మునులు, సూర్యవర్చసులు, నిరాబాధలు వీరు మాత్రం 100 బ్రహ్మకల్పముల పర్యంతం సూర్యలోకంలో నివసిస్తారు అని చెప్పి దూతల రాజుకు సూర్యలోకం చూపించారు. అలాగే నక్షత్రలోకం, చంద్రలోకం కూడా చూపారు. మంచి ముత్యాలను, సువర్ణ ఫలాలను దానం చేసిన పుణ్యాత్ములకు చంద్రలోకం ప్రాప్తిస్తుంది. వేల కొలది పాడి ఆవులను సద్బ్రాహ్మణులకు దానం చేసిన పుణ్యఫలంగా లభ్యమయ్యే గోలోకమును చూశారు. ఆ గోలోకంలో పుణ్యాత్ములు శిరస్సుపై ఎన్ని రోమములుంటాయో అన్ని కల్పాంతరములు నివసిస్తారని దూతలు రాజుతో చెప్పారు. అటుపిమ్మట సత్యవ్రతులు, వేద విధులు, నిరంతర వేదాధ్యయన తత్పరులు, సదాచార సంపన్నులు, సకల శాస్త్ర పారంగతులు, పౌరాణికులు, అన్నదానరతులు, యజ్ఞకర్తలు, పుణ్యతీర్థ సేవనులు, అప్రతిగ్రహీతులైన సద్విప్రులు, పరోపకారులు, తాపసులు వీరు పొందే చిరంతన సత్యలోకమును దూతలు కాశీరాజుకు చూపారు. దాని విస్తీర్ణము కొన్ని వేల యోజనములు. మునిజనములతో సదా సేవించబడుతూ బ్రహ్మకు అది ఆవాసము. దేవర్షులు, గంధర్వులు, అప్సరసలు అతన్ని అహర్నిశలు భక్తితో స్తుతిస్తూ ఉంటారు. ఆయా లోకాలన్నీ చూసి ముఖ్యంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఇంద్రలోక దర్శనంతో పరవశుడైన రాజు, ఆహా, నా స్వామి వినాయకుని కటాక్షం వల్లనే కదా నేను ఈ లోకాలన్నీ చూసి ధన్యుడినయ్యాను అని ఎంచి, రాజు, మీరు నాపై ఎంతో దయచూపి సప్తలోకాలు దర్శింపచేశారు అని వారికి నమస్కారములు అర్పించాడు. దూతలు తిరిగి 3 లోకాల్లో కల్లా విస్తృతమైన వైకుంఠమును రాజుకు చూపారు. అక్కడ భక్త శిఖామణులైన వైష్ణవులుంటారు. వైకుంఠము సర్వలోకాల్లోనూ శ్రేష్టమైనది. దానికదే సాటి. 1000 తలలు గల ఆదిశేషుడు కూడా వైకుంఠంను సంపూర్ణంగా వర్ణించలేడు. విశ్వకర్మ నిర్మించిన ఆ విశిష్ట విష్ణు లోకంలో సూర్యచంద్రులు సదా ప్రకాశిస్తూ ఉంటారు.
అచ్చటి మందిరాలు సువర్ణ రత్న కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ లోకంలో దైత్య వినాశిని అయిన మహాలక్ష్మీదేవి సపరివారంగా సదా విష్ణువును సేవిస్తూ ఉంటుంది. విష్ణులోకంను తిలకించి రాజు గగురుబాటు చెంది విస్తుపోయాడు. దానిపైన మేరు శిఖరం గల గిరిజాలయమైన కైలాసం ఉంది. ఆ చిరంతర లోకంలో నిరంతర జపపరాయణులు శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారు. రుద్రాధ్యయనము, రుద్రాభిషేకములు అక్కడ అనవతరం జరుగుతూనే ఉంటాయి. అక్కడ మేఘనాదం వంటి శబ్దమును విన్నాడు రాజు. దూతలారా, ఇది ఎవని శబ్దం? చెవులు గింగురుమనే ఆ శబ్దం మధ్యను, చర్మ చక్షువుల ఖగోచరమగు కాంతుల మధ్యను నేను స్వామి పాదాలను ఎలా చూడగలను అని అడిగాడు రాజు. అతడు ముందుగా భ్రామరికా శక్తిని చూశాడు. సహస్రాదిత్యులు ఒకేసారి ప్రకాశిస్తున్న కాంతితో సమస్త బ్రహ్మాండాలను కబళించేటంతటి పెద్ద నోరు గల భ్రామరీ శక్తిని చూసి రాజు గజగజా వణికిపోయాడు. ఆ కాంతి తట్టుకోలేక మూర్ఛపోయాడు. భయం గొలిపే ఆ శక్తి అగ్నిశిఖల వంటి కేశపాసం, లంబోష్టం, దీర్ఘజిహ్వ కలిగి ఉంది. ఆమె అగ్నిని నిశ్వసిస్తూ ఉంటుంది. సహస్ర యోజన విస్తీర్ణం గల ఆ జగదాధార శక్తి చుట్టూ ఆమె ఒక్కసారి విడిచిన గాలి వల్ల అనేక పెద్ద పెద్ద పర్వతాలు అణువుల వలె పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆమె దేహం వజ్ర సమానము. దూతల కాశీరాజుతో, రాజా, అదిగో చూడు స్వానందన పట్టణం. ఆ పురం యొక్క వెలుగు కోటి సూర్యులతో సమానం. రత్న ఖచ్చిత బంగారపు కట్టడాలు అక్కడ విరాజిల్లుతూ ఉంటాయి. ఆ పురం సహజ సరోవరాలతో రాజిల్లుతూ ఉంటుంది. సరోవరాల్లోని నల్ల కలువలు చూడముచ్చటగా ఉంటాయి. ఆ పురంలో ఎవరికి ఆకలి దప్పులు ఉండవు. అక్కడ ముసలితనం అన్నదే ఉండదు. ఇక్షుసాగర తీరమందు విహరించే వారికి శ్రమ, ఆయాసం అన్నవే ఉండవు. 52వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము. అధ్యాయము 53. కాశీరాజు వినాయకుని దర్శించుట. బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి చెప్తున్నాడు. చక్కని నడవడిక కలవారికే లభ్యమయ్యే ఇక్షుసాగర మధ్యమమున, సహస్ర దళ శ్వేత పద్మమున, సహస్ర కాంతులీనుతున్న రత్న కంబళంలో పరుపబడిన మనోహరమైన మంచముపై సువాసనలు వెదజల్లు ధూపములతో, అనేక పుష్పముల నుండి వచ్చు పరిమళములతో తన దివ్య కాంతులు దశ దిశలకు ప్రసరింపచేస్తూ దివ్య వింజామరముల వీణనలు అందుకుంటూ దివ్య మంగళ విగ్రహుడు వినాయకుడు శయనించి ఉన్నాడు. ఆ స్వామి తన మేనిపై కోటి చంద్రకాంతుల ప్రభలతో శోభాయమానమగు అనేక అలంకారములు ధరించి నాగభూషణంతో విరాజిల్లుతున్నాడు. అరటి బోదల వంటి దీర్ఘతుండము అతని ముఖవర్చస్సుకు మరింత శోభనిస్తోంది. పాలభాగమున 3వ నేత్రమును, శిరస్సుమున రత్న కిరీటము ధరించి ఉన్నాడు. చెవులకు ధరించిన రత్నకుండలములు గండభాగమును ప్రకాశవంతం చేస్తున్నాయి. ముచ్చటైన కటిసూత్రం ధరించాడు. భక్తులకు సిద్ధిప్రదమైన ఆ స్వామి పాదపద్మములను సిద్ధి, బుద్ధి అను కన్యామణులు ఇరువైపులా మెత్తగా ఒత్తుతున్నారు. స్వామి 2 పక్కలా నిలబడి అణిమ, గరిమ, శ్వేత మింజామరలు వీస్తున్నారు. జ్వాలిని, తేజిని అనే 2 దివ్య నారీమణులు స్వామిని సేవిస్తున్నారు. మేనికి మంచి గంధం పూసుకొని స్వామి దివ్యమాలలు ధరించి ఉన్నాడు. స్వామి పక్కగా గండూష పాత్ర పట్టుకొని స్వామి ఆజ్ఞ కొరకు నిరీక్షిస్తూ నిలబడింది మహిమాసిద్ధి అనే కన్య. అంత దూతలు, జగత్ప్రభు, సకల గణేశ్వర జయము జయము, నీ ఆజ్ఞానుసారం ఈ కాశీరాజును తీసుకుని వచ్చాం అని విన్నవించి రాజును స్వామి ఎదుట నిలబెట్టారు. రాజు దోసిలి ఘటించి వినమ్రతతో, ప్రభు, నా పుణ్యం పండింది, నా పితరులు ధరించారు, నా వంశం ధన్యత చెందింది, బ్రహ్మాదులకు ధ్యేయమగు నీ పాదపద్మముల దర్శనం నాకు లభించింది. పరంధామ, వినాయక,
ఈ వైభవం నాకు కైలాసంలో కానీ వైకుంఠంలో కానీ స్వర్గంలో కానీ కనబడలేదు. ఏ 2 చేతులు దేవాంతక నరాంతకులను అంతమొందించాయో ఆ 2 చేతులు ధరించి హిమ కర్పూర సన్నిభమైన శ్వేతవర్ణము కోమలమైన అంగము ధరించి బాలరూపంలో రాజుకు దర్శనమిచ్చాడు వినాయకుడు. అయితే ఆనందాశ్రువులు కంటి నిండా కమ్ముకోవడం వలన స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని కళ్ళారా చూడలేక తడుముకుంటూ ఆ భద్రమూర్తి పాద పద్మాలను సృశించాడు రాజు. రాజును లేవనెత్తి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు గణనాథుడు. అలా ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఉభయులకు ఆనందం అతిశయించింది. ఇద్దరి గొంతులు అందుచేత బొంగురు పోయాయి. ఉభయులు ఆనందాబ్దిలో మునకలు వేశారు. పిమ్మట వినాయకుడు రాజుతో, రాజా, నీ ఇంట రకరకాల ఆటలాడాను. నా బాల్యపు లౌల్యపు శుభాశుభ చేక్షలన్నీ నువ్వు ఎంతో ఓపికగా సహించావు. అయితే భూమికి భారమైన అనేక మంది దైత్యులు హతమైనారు, సాధుజనులు రక్షింపబడ్డారు, ధర్మవారధులు నిర్మించబడ్డాయి అని చెప్పాడు. అప్పుడు వినయశీలి అయిన కాశీరాజు, దేవా, నీవే ఆదిదేవుడవు అన్న రహస్యం, నీ తత్వం నేను ముద్గల మహాముని ద్వారా తెలుసుకున్నాను. బ్రహ్మాది దేవతలకు, సుప్రసిద్ధ మునిగణములకు సైత్యం అలభ్యమగు నీ దివ్యస్థానం నాకు ప్రాప్తించింది అని చెప్పి గణపతికి పదే ప్రణతులర్పించి కాశీరాజు స్వమతి వైభవంతో స్వామినిలా స్తుతించాడు. కాశీరాజకృత గణేశస్తవం. నమామి తే నాథ పదారవిందం బ్రహ్మాదిభిర్ధ్యేయతమం శివాయ యత్పద్మపాశాసి పరశ్వథాది చిహ్నితం విఘ్నహరం విజానాం. నమామి తే నాథ పదారవిందం బ్రహ్మాదిభిర్ధ్యేయతమం శివాయ యత్పద్మపాశాసి పరశ్వథాది చిహ్నితం విఘ్నహరం నిజానాం. యదచ్చతే విష్ణు శివాదిభిః సురైరణేక కార్యార్థకరేణ్నరైశ్చ అనేకశో విఘ్న వినాశదక్షం సంసారతప్తామృతవృష్టికారీ. నమామి తే నాథ ముకారవిందం త్రిలోచనం వహ్నిరవీందుతారకం కృపాకటాక్షామృతసేచనేన తాపత్రయోన్మూలన దృష్టిశక్తిం. నమామి తే నాథ ముఖారవిందం త్రిలోచనం వహ్నిరవీందుతారం కృపాకటాక్షామృతసేచనేన తాపత్రయోన్మూలన దృష్టిశక్తిం. నమామి తే నాథ కరారవిందం అనేకహేతిక్షత దైత్యసంఘం అనేకభక్తాభయదం సురేశ సంసారకూపోత్తరణావలంబం. నమామి తే నాథ కరారవిందం అనేకహేతిక్షత దైత్యసంఘం అనేకభక్తాభయదం సురేశ సంసారకూపోత్తరణావలంబం. త్వమేవ సత్వాత్మతయా బిభర్షి సృజస్యజో రాజసతామవాప్య తమో గుణోదారతయా చ హంసి చరాచరం తే వశగం గణేశ. త్వమేవ సత్వాత్మతయా బిభర్షి సృజస్యజో రాజసతామవాప్య తమో గుణోదారతయా చ హంసి చరాచరం తే వశగం గణేశ. యః శుద్ధచేతా భజతే నిశం త్వాం ఆక్రమ్య విఘ్నాపరిధావసి త్వం. న త్వాం వశే కృత్యు సుఖం హిషేతే వత్సం యథా గౌరివధావసి త్వం. ఏన్యే భజంతః సమవాప్యతాపాన్ సంసారచక్రే బహుధా భ్రమంతః. కదాపి తేనుగ్రహమాప్యతేపి
భజంతి మానుష్యమవాప్యతేపి ధరారజః కోపి మిమీతనాగే తారాగణం వారిముచాం చ ధారాః నాలం గుణానాం గణనం హి కర్తుం శేషో విధాత తవ వర్షపూగైః నిరాకృతేస్తే యది నాకృతి స్యాత్ ఉపాసనా కర్మ విధి వృథా స్యాత్ గుణప్రపంచః ప్రకృతేర్విలాసా జనస్య భోగశ్చ తథా కథం స్యాత్ నిరాకృతేస్తే యది నాకృతి స్యాత్ ఉపాసనా కర్మ విధిర్వృథా స్యాత్ గుణప్రపంచః ప్రకృతేర్విలాసా జనస్య భోగశ్చ తథా కథం స్యాత్ సత్సంగతిశ్చేత్ సదనుగ్రహ స్యాత్ సకర్మనిష్ఠా సదనుస్మృతిశ్చ చిత్తస్య శుద్ధిర్మహతీ కృపాతే జ్ఞానం విముక్తిశ్చ న దుర్లభా స్యాత్ సత్సంగతిశ్చేత్ సదనుగ్రహ స్యాత్ సకర్మనిష్ఠా సదనుస్మృతిశ్చ చిత్తస్య శుద్ధిర్మహతీ కృపాతే జ్ఞానం విముక్తిశ్చ న దుర్లభా స్యాత్. దీని భావార్థం ఏమంటే, గణనాథ, నీ పాదాలు పద్మం, పాసం, ఖడ్గం, పరశువు మొదలైన దివ్య చిహ్నాలు కలిగి ఉన్నాయి. బ్రహ్మాది దేవతలు నీ పాదాలను ధ్యానిస్తారు. అట్టి నీ పాద పద్మాలకు నమస్కారము. నీ పాదాలను శివ విష్ణువులు ఆదిగా గల దేవతలు పూజిస్తారు. అందువలన వారికి కార్యసిద్ధి కలుగుతుంది. మానవులు వాటిని అర్చిస్తే సంసార తాపం పోగొట్టే అమృత వర్షం కురుస్తుంది. నీ ముఖార విందం సూర్యచంద్రులు, అగ్ని అన్న 3 కనులు కలది. దయతో కూడిన నీ కడగంటి చూపు తాపత్రయాలను నశింపచేస్తుంది. స్వామి, నీ ముఖపద్మానికి నమస్సులు. నాథ, అనేకమైన ఆయుధాలు కలిగి ఎందరో రాక్షసులను సంహరించినటువంటిని, భక్తులకు అభయమిచ్చినటువంటిని, సంసార సాగర తరుణమునకు నావ అయిన నీ హస్తపద్మమునకు నమస్సులు. ప్రభు గణేశ, రజోగుణంతో జగత్తును సృష్టించడం, సత్వగుణంతో పాలించడం, తమోగుణంతో ప్రళయాన్ని కలిగించడమును నీ ఒక్కని పనే కాగా జగత్తు అంతా నీ విలాసమే కదా. ఏ భక్తుడు నిన్ను ఏకాగ్రమైన మనస్సుతో కొలుస్తాడో వానికి ఎట్టి విఘ్నాలు నీవు కలగనీయవు. దూడ వెనక ఆవు పరిగెత్తినట్టు నీవు భక్తుల వెంట పరుగులు తీస్తూ ఉంటావు. గణేశ్వర, ఇతర దేవతలను ఆరాధించు మానవులు సంసార కూపంలో తిరుగుతూనే ఉంటారు. అటువంటి వారు కూడా నిన్ను ఒక్కసారి సేవిస్తే సంసారం పటాపంచలవుతుంది. భూమి యొక్క ధూళి రేణువులను, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను, వర్ణధారలను ఎవడైనా లెక్కించే అవకాశం ఉంది. కానీ నీ గుణాలను మాత్రం బ్రహ్మ గాని ఆదిశేషుడు గాని ఎన్ని ఏండ్లు గడిచినా నక్కించలేరు స్వామి. వినాయక, నీవు వాస్తవంగా నిరాకారుడవు. అయినా భక్తుల సౌకర్యం కోసమే ఆకారాన్ని ధరిస్తావు. అలా చేయకపోతే నిన్ను ఆరాధించడం, కర్మలను ఆచరించడం, భోగాలను అనుభవించడమును భక్తులకు ఎలా సంభవిస్తాయి? సత్పురుషుల సాంగత్యం వల్లనే మహాత్ముల అనుగ్రహం లభిస్తుంది. నీవు అనుగ్రహించి దయ చూపితే చిత్తశుద్ధి, జ్ఞానం, మోక్షం కూడా సులభాలవుతాయి. మహానుభావ గణేశ, ఈ శ్లోకానికి సంబంధించిన తాత్పర్యాన్ని బ్రహ్మశ్రీ సోమేశ్వర శర్మ గారి స్వహస్తాలతో లిఖించడమైంది. బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నాడు. ఈ స్తోత్రమునకు సంతోషించిన వినాయకుడు కాశీరాజుతో, రాజా, నీ మనస్సులో ఉన్న కోరిక ఏమిటో చెప్పు, తప్పక తీరుస్తాను అని సాదరంగా పలికాడు. అంత కాశీరాజు తనకు పునర్జన్మ లేకుండా చేయమని వినాయకుని కోరాడు. వినాయకుడు తదాస్తు అని చెప్పి కాశీరాజుకు దివ్య దేహాన్ని ప్రసాదించి అతనికి తన సామీప్యమును అనుగ్రహించాడు. వ్యాసమునీంద్ర, ఈ స్తోత్రరాజమును నేను వినాయకుని వల్ల పొందాను. నేను నారదునకు ఉపదేశించాక నారదుడు గౌతముడు సమస్త మునిగణమునకు ఉపదేశించాడు.
ఈ స్తోత్రము సర్వకామ ఫలప్రదము, జ్ఞానప్రదము, మోక్షప్రదము, సర్వ విఘ్న వినాశకరము, పరమ పావనము. ఎవడు ఈ స్తోత్రరాజమును గణేశుని సన్నిధిలో 3 సంధ్యలందు పఠిస్తాడో వాడు పరమ భక్తుడవుతాడు. విద్యను కోరువానికి విద్య లభిస్తుంది, పుత్రుని కోరువానికి పుత్రుడు పుడతాడు, జయం కోరేవాడికి జయం కలుగుతుంది. వ్యాసమునీంద్ర, నువ్వు కోరినట్లే కాశీరాజుకు సంబంధించిన ఆఖ్యాయికను నీకు చెప్పాను. ఇంకా నీకేం వినాలని ఉందో చెప్పు అని బ్రహ్మ అడిగాడు. అప్పుడు వ్యాసుడు బ్రహ్మని ఇలా ప్రశ్నించాడు. వాణీధవా, శుక్లుని ఇంట కదన్నం తిని ఆ పేద బ్రాహ్మణ్ణి దారిద్ర్యం పోగొట్టిన వినాయకుడు తిరిగి కాశీరాజు వద్దకు వచ్చి ఏం చేశాడు? భూమికి భారమైన దైత్యులను ఎట్లు సంహరించాడు? ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పు. సరే, చెప్తాను విను అని బ్రహ్మ తర్వాతి కథ చెప్పడం మొదలుపెట్టాడు. 53వ అధ్యాయం సమాప్తం.